హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభులకు ప్రభు, రాజులకు రాజు, గొప్ప దేవుడు. హల్లెలూయా. ప్రియులారా, చేతులు ఎత్తడం ఏంటంటే సాయంకాలం నైవేద్యం అనిపించటంట. మరి పూర్వం నేను ధూపదీప నైవేద్యాలు పెట్టుకోలేం, కానీ ఇప్పుడు మాత్రం చేతులెత్తి హృదయంతో మనసారా ఆరాధిస్తే చాలు ఆయనకి నైవేద్యం అర్పించటంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇట్స్ వండర్ఫుల్ అకేషన్. ప్రియులారా, దేవుడు తన దాసులు నెల్లూరు ప్రాంతం నుంచి ఎన్జేజీ అంటే నజరేత్ జాయ్ఫుల్ గాస్పెల్ అని దైవజనులు మరి జేమ్స్ గారు నెల్లూరు ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి వచ్చి దేవుడు చెప్పిన రీతిగా ఆయా ప్రాంతాల్లో ఇది 7వ సువార్త కూటం. యాక్చువల్గా నాకు ముందు ఈ విషయం చెప్పుకుంటే ఇంకా చాలామందిని ఇన్వైట్ చేయదు. ఈ సువార్తను గురించి వినాలి. దేవుని యొక్క నేను ఏదో మామూలుగా ఎప్పుడు పెట్టుకుంటారు కదా, అలాంటి ఏదో కూటం పెట్టుకుంటాను, శుద్ధి అనుకున్నాను. ఇప్పుడు దైవజనులు మాట్లాడినప్పుడు దేవుడు ఏ దర్శనంతో ఆయనను పిలిచి ఇటువంటి ఉన్నతమైన పరిచర్య నిమిత్తం ఎవరైతే ఆహ్వానిస్తారో వారు మరి వారి సొంత ఖర్చులతో వచ్చి ఎంత దూరమైన దేవుని పరిచర్య కొరికిస్తున్నారు. అయితే మిగతా వచ్చిన వారికి మిగతా ఏర్పాట్లు ఎవరైనా సహోదరి కానీ ఇక్కడ మరి మన మధ్య ఉన్న సహోదరి వారిని ఆహ్వానించి ఇక్కడికి పిలిచినందుకు ప్రభుపేట వందనాలు తెలుస్తున్నారు. మరి ముఖ్యంగా ప్రియులారా, ఈ యొక్క మాట, ఈ కూటాన్ని దేవుడు ఎంతో ఒక దర్శనంతో నడిపిస్తున్నాడు. నేను కూడా వారి గ్రామానికి నేను వెళ్ళాను 3 రోజులు బాప్టిస్ట్ చర్చిలో నెల్లూరు సువార్త ప్రకటించడానికి. దేవుడు ఆయా ప్రాంతాలకు వెళ్ళడానికి దేవుడు కృప అనుగ్రహించాడు. ఈ దినము రేపు కూడా 3 దినాలు పరిచర్య ఉన్నది. అక్కడ MVP అంటే పోతుల మల్లయ్యపాలెం అక్కడ జాతర వెనకాల పబ్లిక్ మీటింగ్ ఉంది. మీ ప్రాంతంలో కూడా జ్ఞాపకం చేసుకుని ఈ సమయంలో చాలా సమయమైంది, చాలా ప్రాముఖ్యమైంది. దైవజనులు చాలా ప్రాంతాల నుంచి వచ్చారు కాబట్టి వారిని బట్టి నేను స్తుతిస్తున్నాను. వారికి ఇచ్చిన గొప్ప దర్శనాన్ని బట్టి ప్రియులారా, ఇక్కడ ఒకేలా ప్రేమతో మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఇది కులమత భేదం లేదు, కానీ ఇట్స్ గుడ్ న్యూస్ ఫర్ ఆల్. ఇది సువర్తమానము. దేవుడు వారికి ఇచ్చిన భారాన్ని బట్టి దేవుడికి ప్రకటిస్తున్నాడు. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. కొందరు ఒకేలా ఈ స్థలానికి రావాలని ప్రేమతో చాలామంది వచ్చారు. ఇంకా రావాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఒకవేళ ఇంటి దగ్గర కూడా ఉంది, ఈ మాటలు వింటే చాలు. ఆయన మాటలు నిత్య జీవం గల మాటలు. ఆయన మాటలు ఒకనాడు నేను తృణీకరించిన వాడిని, ఆ మాటలు వ్యతిరేకించిన వాడిని. నేను హైందవ కుటుంబంలో పుట్టిన వాడిని. నేను పుట్టిన నక్షత్రం మూల నక్షత్రం, ఉత్తరాషాఢ మూల నక్షత్రం పుడితే మూలను మోసం లేచిపోదని చాలా శాంతులు జయించారు మా తండ్రి గారు. అలాంటిది ఏదైతే వ్యతిరేకించానో ఆ యొక్క మా ప్రభు ఒక దినాన్ని నాతో మాట్లాడాడు. ఆయన మాట్లాడే దేవుడు. నా స్నేహితులు కూడా ఉన్నారు నాస్తికులు, దేవుడే లేడని. చిన్నప్పటి నుంచి భక్తిలోకి ఉన్నాను, కానీ ఈ బైబిల్ చింపి కాలుతో తొక్కి దేవుడా మాట్లాడేవాడని మాట్లాడే దేవుడు ఉన్నాడు. ఎవరైతే తృణీకరించారో, ఎవరైతే ఆశించుకున్నారో వారందరూ కూడా గొప్ప దేవుని కొరకు జీవగల దేవుని తెలుసుకుని సేవకులు అయిపోయారు. దేవుడికి స్తోత్రం కలగాక. నా స్నేహితులందరూ ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ఎంతోమంది నాస్తికులు ఉన్నారు. కానీ ప్రియులారా, ఈ దినాన్ని ప్రేమతో మీరు వచ్చిన ఆహ్వానాన్ని బట్టి వచ్చిన మీరందరూ ప్రభుపేట ఈ మాటలు వినండి. ఆయన మాట్లాడే దేవుడు. దైవ వాక్యంలో ఒక మాట చెప్పి ప్రార్థన చేసి వెళ్ళిపోతాను. ఒక మాటను జ్ఞాపకం చేసి హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాల్లో ఏమి రాయబడి తెలిసిన దేవుడంట ఆయన, చూడండి లేఖన భాగాల్లో హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూద్దాం. ఒకరు సహాయం చేయండి. లేఖన భాగాలు అంటాడు, చూడండి పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడుచున్నాడండి. గట్టిగా చెప్పకూడదు. ఆనాడు మన పితరుల ద్వారా మాట్లాడిన దేవుడు, పితరులతో ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు అంట. ఈ అంత్య దినాల్లో, ఈ అపాయకరణ దినాల్లో ప్రభు అయిన కుమారుడు తన క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా మనతో మాట్లాడుతున్నాడంట.
ఆయన నీచ జీవగల మాటలు గల దేవుడు. ఆయన లేఖన భాగాలు అంటాడు 95వ కీర్తన 7వ వచనం అంటాడు, నేడు ఈ మాటలు ఆలకించిన యెడల ఎంత మేలు. నీ జీవితంలో ఈ మాట ఎందుకు నేను చెప్తున్నానంటే, ఏదైతే తృణీకరించానో, ఏదైతే అసహించుకున్నానో, ఇది మనకే కాదు అనుకున్న వాడిని, కానీ సర్వ సృష్టికర్త అయిన దేవుడు మానవాళ్ళని ప్రేమించి మానవులందరూ నశించడం ఇష్టం లేక ఆయన సృష్టికర్త దేవుడు తన కుమారుని పంపించాడు. ఆయన నజరైన యేసు ఆయన కుమారుని ద్వారా ఈ అంత్య దినాల్లో మన అందరితో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు వింటే చాలు, నీకు ఎంతో ఆశీర్వాదము, ఎంతో జీవము. ఈ మాటే వినుడి ద్వారా విశ్వాసాన్ని కలిగిస్తుంది, వినుడి ద్వారా నీ జీవితానికి ఆశీర్వాదాన్ని కలుగు చేస్తుంది. అంతేకాదు ఆయన జీవితంలో నెమ్మదినిచ్చేది ఆయన మాటలే, ఆశీర్వాదాన్ని ఇచ్చేది ఆయన మాటలే. అనారోగ్యంగా ఉన్న పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు అంటాడు 107వ కీర్తన 7వ వచనం, దేవుడు అంట తన వాక్కుని పంపి తన ప్రజలను బాగు చేసెను, వారి పడిన స్థితి నుంచి లేవనెత్తాను. గాడ్ సెండ్ హిస్ వర్డ్ అండ్ హీల్ ఇట్. దేవుడు అంట తన వాక్కుని పంపి, ఏమిటంటే వాక్కులో ఎంత శక్తి ఉన్నదంటే ఆయన వాక్కులు సజీవమైనవి. సృష్టి అంతా వాక్చేత చేశాడు. ఈ దినాన్ని ప్రవక్తల ద్వారా పూర్వం మాట్లాడిన దేవుడు ఈ యుగ అంతమందు కూడా మన కుమారుని ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ సమయంలో దేవుని దోస్తులు మాట్లాడుతున్నప్పుడు మీరు శ్రద్ధతో ఈ మాటలు వినాలని ప్రేమతో మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను. ఎవరు వెళ్ళిపోవద్దు. ఆయన మాటలే నీ జీవితానికి నెమ్మదినిస్తాయి, ఆశీర్వాదాన్నిస్తాయి. దైవవాక్యంలో యోబు గ్రంథము 21:22 వచనం అంటాడు, ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగే మేలు కలుగును. ఆయనతో సహవాసం చేస్తే చాలు, ఆయన మాటలు వింటే చాలు, ఆయనే స్నేహితుడిగా నీలోనికి వస్తాడు, నీతో వస్తాడు. ఎవరు విడిచినా నువ్వు ఒంటరిదానివి కాదు. నీ శ్రమలో దుఃఖములో ఆయన నీతో ఉంటాడంట. నీ హృదయం అనే కోవిలులో ఆయన నివసిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన నీతో మాట్లాడుతున్నప్పుడు నెమ్మది, నీతో మాట్లాడుతున్నప్పుడు ఆదరణ, నీతో మాట్లాడుతున్నప్పుడు ఆశీర్వాదం వస్తుంది. ఈ రాత్రి ప్రభు పేరట ఈ మాటలు వినాలని దేవుని దైవ సాకునిగా ప్రేమతో బ్రతిమాలుతున్నాను. మరి ఈ సమయంలో ఎంతో దూరం నుంచి వచ్చారు, నెల్లూరు నుంచి దైవజనులు మరి ఉన్నారు. ఇరువురు కూడా కొన్ని మాటలు మాట్లాడతారు. ఈ రాత్రి వింటే అది ఎంత మేలో, ఎంత ఆశీర్వాదమో ప్రేమతో వినాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఒకసారి తలలు వంచి కళ్ళు మూసుకుంటే, ప్రభువా నాతో మాట్లాడు. నీ జీవితంలో నీ పరిస్థితి ఏదైనా మాకు తెలియదు, దైవజనులకు తెలియదు, ఎంతో ప్రాంతం, కానీ ఆయనకి సమస్తం ఎరిగిన దేవుడు. ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుని. జీవగల తండ్రి, ఈ రాత్రి నీ దాసులు నాయన, ఇదిగో దైవజనులు పాస్టర్ జేమ్స్ గారు నెల్లూరు ప్రాంతం నుంచి తనతో పాటు ఇంకొక దాసుని కూడా తన టీముని అంతటిని మీరు తోడుకుని వచ్చి అద్భుతమైన పరిచర్య ఎన్నో నాయన ఏ యొక్క పిలుపుని బట్టి చీకటిలో, పాపములో, లోకములో నశించిపోతున్న మానవాల్ని వెతకి రక్షించడానికి నువ్వు ఎలా వచ్చావో అనేక మందికి నీ దివ్య సువార్తను ప్రకటించి ప్రభు అనేక మంది నీ తొట్టి త్రిప్పడానికి, అనేక మందిని దేవా మేలు చేత నింపడానికి, సమాధానం చేత నింపడానికి, ఆశీర్వాదం చెప్పడానికి, నీ నిత్య రాజ్యానికి వారసులుగా చేయడానికి వారికి ఇచ్చిన భారాన్ని బట్టి, బాధ్యతను బట్టి వందనాలు. ఈ రాత్రి నీ దాసులను అభిషేకించి మాట్లాడండి. నిత్య జీవగల మాటలు గల దేవుడు. లార్డ్ యు అనాయింట్ దెమ్ లార్డ్, స్పీక్ విత్ దెమ్ లార్డ్. దేవా నీ మాటలు మాట్లాడుతుండగా ప్రతి హృదయము తెరవబడి, ఆనాడు పౌలు మాట్లాడుతున్నప్పుడు లూదియా హృదయాన్ని తెరిచిన ఆయన అద్భుత కార్యం చేసిన దేవా, ఈ రాత్రి ఈ స్వరం వింటున్న నీ బిడ్డల జీవితాల్లో బలమైన నీ అభిషేకాన్ని యేసు నామములో విడుదల చేస్తున్నాము నాయన. నీ దాసుని అభిషేకించి మీరే మాట్లాడి మహిమ పొందమని ప్రభువా మీరు మా మధ్య ఉన్నందుకు వందనాలు. ఈ రాత్రి కూడి వచ్చిన ప్రతి బిడ్డని ఆశీర్వదించమని, కొందరు ఇంటి దగ్గర కూడా ఉండి నీ మాటలు వింటుండగా వారికి నెమ్మదిని, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని వారికి దయచేయమని నీకే మహిమ, నీకే ఘనత ఆరోపిస్తూ యేసు నామమును బట్టి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.